స్వామి, ఏమైంది స్వామి? ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఉపద్రవం ముంచుకొస్తోంది రామం. ఆపకపోతే దారుణం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరంటున్నది అంజలి కుటుంబం గురించా స్వామి? అవును రామం. ఆ ఇంట్లో వాళ్ళు తెలియక చేస్తున్న తప్పు వల్ల గీత ఆగ్రహానికి గురవుతున్నారు. ఓం భీం శాం ఫట్. ఓం భీం డాకిని ఆవాహయామి. ఎలాగైనా గీతని అడ్డుకోవాలి. కానీ ఆ కుటుంబాన్ని కాపాడటానికి ఇన్ని రోజులుగా మీరు చేస్తున్న దీక్షకు భంగం వాటిల్లుతుంది కదా స్వామి? నేను నిర్వర్తిస్తున్న ఈ కార్యం ఆ దేవుడే నా చేత చేయిస్తున్నాడనుకున్నా. కాని మనం ఒకటి తలిస్తే ఆ దైవం మరొకటి తలిచాడు. ఆ విధాత రాసిన రాతను నేనెలా మార్చగలను రామం? మీరే అన్నారు కదా స్వామి, పరులకు సాయం చేయడం కోసం మనం నిర్వర్తించే ఏ కార్యమైనా వృధాగా పోదని. నువ్వన్నది నిజమే రామం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దీక్షను అర్ధాంతరంగా ఆపి వెళ్లటం తప్ప నాకు మరో మార్గం లేదు. అక్కడ 7 ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఇక్కడ నేను దీక్షలో ఉండి ఆ దేవుడిపై నా మనసును లగ్నం చేయలేను. నాకెందుకో మీ దీక్షకు భంగం కలిగించడానికే ఆ ఉపద్రవం వచ్చినట్టు అనిపిస్తుంది స్వామి. ఓం క్లీం గ్లాం హట్. అమ్మా, మీకు దండం పెడతాను, ముందు ఈ పూజ ఆపుతారా? ఒకవైపు ఇంట్లో దెయ్యం ఉందని చెప్తుంటే నువ్వు ఇప్పుడొచ్చి పూజ ఆపమంటావేంట్రా? అది కాదమ్మా. ఒరే అర్జున్, ఇప్పుడు చేస్తున్న పూజ శాంతి కోసమో ఇంటికి మంచి జరగడం కోసం చేస్తున్న పూజ కాదురా. మనందరి ప్రాణాలు కాపాడడం కోసం చేస్తున్నది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే అక్కడొక ప్రాణం ప్రమాదంలో పడుతుంది రామం. కానీ మీరు దీక్షను కొనసాగించకపోతే 7 ప్రాణాలు ప్రమాదంలో పడతాయి కదా స్వామి? ఒకసారి మీరే ఆలోచించండి. అవునరా, ఆ మంత్రగాడు నాతో చెప్పాడు ఈ ఇంట్లో ఉంది మామూలు దెయ్యం కాదంట. మనందరి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన ప్రేతాత్మ. ఓం భీం గ్లాం హట్. ఆ 7 ప్రాణాలు కాపాడడం కోసం మీరు దీక్ష కొనసాగించాలి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది అంజలి కుటుంబం అంత ప్రమాదంలో ఉందని తెలిసి కూడా నువ్వు నన్ను వెళ్లకుండా వారిస్తున్నావంటే ఇవి నీ మాటలు కావు. ఆ పరమశివుడే నీతో అలా పలికిస్తున్నాడనిపిస్తోంది. బెడ్రూమ్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడికెలా వచ్చానని ఆశ్చర్యపడిపోతున్నావా? ఇక్కడికే కాదు, నేనెక్కడికైనా వెళ్ళగలను, ఏమైనా చేయగలను. ఏంటి అలా చూస్తున్నావు? చంపేస్తానని భయపడుతున్నావా? భయపడాలి, ఇంకో భయపడాలి. ఈ గీత అంటే భయంతోనే చావాలి. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్. నాకు అర్జున్కి మధ్య అడ్డొస్తే ఎలా వదిలేస్తాననుకున్నావే? నిన్నే కాదు, ఈ ఇంట్లో ఎవ్వర్ని వదిలిపెట్టను. ఆఖరికి అది మీ నాన్నైనా సరే. నా మాట వినకపోతే చంపి పారేస్తాను. ప్లీజ్, నీకు దండం పెడతాను, మా డాడీ నేను చెయ్యకు. అలా నేనేం చేయకుండా ఉండాలంటే
నువ్వు నాకు మీ డాడీకి మధ్య అడ్డు రావద్దు. నీ మాట నేనెందుకు వినాలి? వినాలి, విని తీరాలి. నువ్వు డెవిల్వి, నేను నీ మాట వినను. ఎంత ధైర్యమే నీకు? నా మాటకి ఎదురు చెప్తావా? డాడీ, తాతయ్య, డాడీ, డాడీ, చావవే, తాతయ్య, చావు. డాడీ, డాడీ, తాతయ్య, డాడీ, సిరి, తాతయ్య, సిరి, నానమ్మ, డాడీ, తాతయ్య, చావవే. నానమ్మ, డాడీ. సిరి, 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 సిరి ఎక్కడున్నావే? ఏమండి, ఏదిది? సిరి, సిరి సిరి నానమ్మ, నానమ్మ, నానమ్మ. ఏంటే? అమ్మా సిరి, ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? సిరి ఎందుకు అలా అరిచావు? అసలే ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు? పెద్ద డాడీ, అది అది ఏమైంది? ఏమైంది సిరి? ఎందుకు ఇలా భయపడుతున్నావు? నానమ్మ, అది అది చెప్పవే, సిరి? ఏమైంది? సిరి, సిరి, డాడీ, డాడీ, సిరి, డాడీ. ఏంటి సిరి ఇలా చేసావు? నువ్వు ఒక్కదానివే కిందకెందుకు వచ్చావు? నీకేమైనా కావాలంటే నేను తెచ్చిచ్చేవాడిని కదా. అది 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 పాప అంత గట్టిగా అరిచేసరికి ఏమైందని మేమంతా భయంతో కంగారుగా వచ్చాం. నీ భార్య మాత్రం రాలేదు. నేను వచ్చాను కదమ్మా. అదేరా నేను అంటుంది. నువ్వు వచ్చావు గాని నీ పెళ్ళాం ఏది? కూతురు ఇక్కడ భయపడుతుంటే అది బెడ్రూమ్ లో గురక పెడుతూ నిద్రపోతుందా? అమ్మా ఎవరొస్తే ఏంటి? అయినా పాప అరుపు వినగానే ఇంతమంది వచ్చాం, సరిపోదా? అంజలి కూడా రావాలా? రావాలరా, వచ్చి తీరాలి. కన్నతల్లి తర్వాత ఆ మాత్రం బాధ్యత ఉండదా? పిల్లల్ని ఎలా పడితే అలా వదిలేస్తారా? ఈ చిన్న విషయానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? ఏం జరిగినా అంజలిని ఎందుకు తిడతావు? నేనేమి సరదాగా తిట్టట్లేదురా, అది బాధ్యత మర్చి ప్రవర్తిస్తుంది కాబట్టి తిడుతున్నా. అంజలియే కాదు, ఇదే పని ఇంట్లో ఎవరు చేసినా ఇలాగే మాట్లాడేదాన్ని. అమ్మా ప్లీజ్, ఈ గొడవని ఇంతకంటే పెద్ద చేయకు. ఉన్న గొడవలు చాలు, అందరూ పోయి పడుకోండి. నా బాధ అర్థం చేసుకోడేంటండి వీడు? వదిలే కాంతం, పాపకేం కాలేదు కదా. అబ్బా, మీరు కూడా అలా అంటారేంటండి? ఈ ఇంట్లో దెయ్యం ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ సమయంలో పాప ఒంటరిగా తిరగడం ఎంత ప్రమాదమో మీరే చెప్పండి. నువ్వు అన్నది నిజమే. అర్జున్ నమ్మటం లేదు కదా, ఏం చేయమంటావు? వాడు నమ్మనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు కదా నాన్న. అత్తయ్య చెప్పింది నిజమే మావయ్య. పాపనెలా ఒంటరిగా వదిలేయడం చాలా ప్రమాదం. అసలు పాప దయ్యాన్ని చూసి అరిచిందేమోనని నాకు అనుమానంగా ఉంది నాన్న. అనుమానం ఉండి ఏం ప్రయోజనం పూజ? స్వామీజీ గారు వచ్చేంత వరకు మనం ఏం చేయలేం. కాబట్టి మనం అందరం కలిసి పాపని ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా చూసుకుందాం. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ ఇంట్లో ముతనష్టం దయ్యంతో కాపురం చేయాల్సి వస్తుంది. సై, ఈ రాత్రి పూట ఈ దయ్యం టాపిక్ అంత అవసరమా? పద వెళ్ళి పడుకుందాం. పదమ్మా, మీరు కూడా పోండ్రా. పదండ్రా. గీత, ప్లీజ్ గీత వదిలే. నా చెల్లిని ఏం చేయకు.